దే విల్ మేక్ ఇట్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దెన్ జెన్యున్లీ దే విల్ ప్రమోట్. ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఈజ్ వన్ అవెన్యూ. అన్నా క్యాంటీన్ అవసరమైతే 200 క్యాంటీన్లు డొనేట్ చేస్తాం చేయమంటాం, ఒకటే చేస్తాం చేయమంటాం. అకేషనల్గా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం. దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి. పాట్ హోల్స్ చాలా వరకు 53% కంప్లీట్ చేశారు. బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి పీపీపీ మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇది మెప్మా కూడా 5 కేటగిరీస్ మీద తీసుకోవాలి. నాన్ లక్పతి, మైక్రో, స్మాల్, మీడియం, ఈ 5 తీసుకొని యూ హ్యావ్ టు ప్రమోట్. అది వర్కౌట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇది కూడా ఒకసారి మీరు చేసే దాంట్లో నీట్గా వస్తుంది. It is another new concept all collectors has to understand. This is where you are having joint collectors. Joint collectors are all Urban Development Authority chairman, MDs. వాళ్ళ ద్వారా ఈ టౌన్షిప్స్ పెట్టారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్స్ మొబిలైజేషన్ మోడల్. It is only a creative idea. We will mobilize finance. That money will be used for beautification, other purposes. This is a good idea. దెన్ ఇక్కడికి వచ్చేప్పుడు హౌసింగ్కి వచ్చినప్పుడు గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరు కూడా ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్ తీసుకోండి. ఇక్కడ రాజధానిలో ఇచ్చిన వాళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తున్నాం. ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ ఇంటి జాగా ఇవ్వడం కాకుండా ఇండ్లు కట్టిస్తాం. ఆ వెరిఫై చేసిన తర్వాత ఒక 4,322 మంది ఇన్ఎలిజిబుల్ వచ్చారు. మిగిలిన అందరూ కన్స్ట్రక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ వేర్ కలెక్టర్స్ కూడా కొన్ని మోడల్గా మీరు తయారు చేసే పరిస్థితి రావాలి. అన్ని జిల్లాల్లో సబ్జెక్ట్ మీ కంట్రోల్లో ఉండాలి. ఆ సబ్జెక్ట్ కంట్రోల్ వచ్చేవారు కొంచెం స్ట్రగుల్ చేయాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ మినిస్టర్స్ కూడా మీకు కూడా అందరికీ దిస్ ఆర్ వేర్ ఈ ఒక క్లారిటీ వచ్చి కంప్యూటరైజ్ చేసి ఎవ్రీ ఫంక్షన్కి కానీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసినప్పుడు విల్ హ్యావ్ ఎ క్లారిటీ. ఓకే, వాట్ దే ఆర్ రిపోర్టింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఎక్కడో దగ్గర టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ కమింగ్. I want to make it now proof of concepts. Those who are doing well, that will have a benchmark. Some other people will do better. That also will take into consideration. Ultimately, it's a precision we are going to work. That is where I wanted to make all of you. Then any doubts on this, sir, you can ask. Sir, good morning, sir. Sir, sir, I have 2 issues, sir. One is regarding drinking water, sir. మనకి గుంటూరు అర్బన్ కానీ ఎంటీఎంసీ ఏరియా సార్. సో గుంటూరు అర్బన్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మర్జ్డ్ విలేజెస్ సార్. ఇట్స్ మోర్ దెన్ అ డెకేడ్ సార్ సిన్స్ దే వర్ మర్జ్డ్. బట్ ఇంకా కూడా మనం ఈ ఏఐఐబి వర్క్స్లో ప్రపోజ్ చేస్తున్నాం సార్. బట్ ఆల్ ప్యాకేజెస్ ఆర్ నాట్ స్టార్టెడ్ సార్. సిమిలర్లీ ఎంటీఎంసీ ఏరియా సార్, మనకి మంగళగిరి, తాడేపల్లి ఏరియాస్లో లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది సార్. బట్ వాళ్ళెవరికి కూడా దే ఆర్ ఆల్ కరెంట్లీ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్ సార్. So, AIIB works ante whether we are continuing the works as it is or whether we have to do the revised estimate, retender, adi edo okati tvarga decide cheste better sir. ఇప్పటికప్పుడు నారాయణ గారు ఇది కూడా కన్బాబు మీరిద్దరు. Sir, this has been there in that works to be continued, sir. This is a very priority because Guntur, Mangalagiri, we are continuing. 35 ULBs ఇది పెట్టాం సార్. Sir, the issue, pertinent issue that is being raised is not about Mangalagiri, Tadepalli alone. And Guntur also, sir. Just please hear me out. There are some villages that were merged into MTMC as a corporation. So ఇటు పక్క రాజధాని గ్రామాలు కొన్ని ఉన్నాయి, రోడ్డుకి అటు పక్కన మాకు తాడేపల్లి రూరల్ అవన్నీ కూడా మర్జ్ అయి ఉన్నాయి. మేడం గారు is alluding to that issue. So we'll have to extend the underground drainage works and the drinking water works to those areas. So it's a bit more complex than what we think, because yes, Mangalgiri, Tadepalli is one part, Rajdhani Gramal oka part, rural oka part. Yes. There's a need for have a comprehensive view. Yes, already we've discussed this. Okay, sir. Mantri garthu kunni maadtanu. You do one thing, not only one is Amaravati fast growing. మీకు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్.
తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా, ఇక్కడవన్నీ ఇన్సైడ్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటవి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ కూడా మీకు టౌన్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి 5 years ఏమొచ్చింది, లేదంటే 50 years ఏం జరుగుతుంది రఫ్గా. Next visit ki, next meeting, sir, will come with the service level improvement plan, sir, whereby on saturation basis, covering each of the sector, critical infrastructure immediate ki em kavali, eventual ki em kavali anadi aa plans lo kuda raavadam jarugutundi, sir. Thank you, sir. Sir, second issue, sir, Nagalakshmi. Sir, Guntur Urban lo this UGD project was taken up, sir. About 500 crores has been spent, sir. But inka ekkada kuda UGD raaled, sir. Now state component, ULB component, about 400 crores has to be spent, sir. So daan meeda kuda emana direction Sir, that project, sir, in fact, that's a one-time assistance given by the government of India, sir. 1,000 crores, both to the Vijayawada and Guntur put together. But unfortunately, more than 300 crores is locked up in the finance, sir. If that is released, then we'll be able to విల్ రిలీజ్ దట్ ఫండ్స్. మనకు డబ్బులు వస్తాను రిలీజ్ చేస్తాం, మీరు కంప్లీట్. ఓకే సార్. సార్, మచిలీపట్నంకు సంబంధించి సార్ 2 issues సార్. ఇష్యూ 1 సార్, ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అన్ని పెట్టడానికి ల్యాండ్ ఐడెంటిఫై చేసాం సార్. ఇప్పుడు 13.6 acres, ఇట్స్ అ గుడ్ పీస్ ఆఫ్ ల్యాండ్ సార్. బట్ కొంచెం ఫిల్లింగ్ కావాలి సార్. ప్రస్తుతం అయితే మనకు పోర్ట్లో డ్రెడ్జింగ్ మెటీరియల్ ఉంది కనుక సార్, ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 3.46 crores అవుతుంది సార్. నేను ఎండి స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి ఆల్రెడీ ప్రపోజల్ పంపించాను సార్. ఆ పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మెటీరియల్తో కలిపి 13 crores కావాలి సార్. అందుకే అది 3.46 crores రిలీజ్ చేయగలిగితే సార్, ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాట్ ఇస్ ది ఫండ్స్ దే ఆర్ రిలీజింగ్? కెన్ యూ ఆన్సర్? Is not entitled, sir, is not qualified for release of any funds under the Swachhandra, but we'll work out other mode of ఏది వర్కౌట్ చేస్తారు, వర్కౌట్ చేయండి. yes, sir. ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవ్రీ 3rd Saturday విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు, వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సు పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లు వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకు ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ 1 గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్, రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. How we are following our principles in day-to-day life, it is only a